హలో మామా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి వీరా ధీరా సూరా. యాక్చువల్గా ఇది మనకి సెకండ్ పార్ట్, అంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వలేదు, వీళ్ళు రిలీజ్ చేయడమే సెకండ్ పార్ట్ రిలీజ్ చేశారు, తర్వాత మళ్ళీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తారంట. ఇది కొత్త టెక్నిక్ అన్నమాట. యాక్చువల్గా మనకి ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే, సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తా. మనకి చియాన్ విక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇంటర్వ్యూ కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా, మనకి మూవీ స్టార్ట్ అయ్యే 5 minutes లేట్గా మాత్రం వెళ్ళకండి, ఫస్ట్ 5 minutes లోనే మీకు స్టోరీ ఉంటుంది అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ అదే, ఫస్ట్ స్టార్టింగ్ 5 minutes జరిగిన సీన్ మీదనే మూవీ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ సీన్ ఏంటి అని అంటే సింపుల్, ఒక ఫ్యామిలీ ఉంటుంది, హస్బెండ్ కనిపించట్లే అని చెప్పేసి వైఫ్ ఒక ఇంటికి వెళ్ళి గొడవ చేస్తుంది. ఆ తర్వాత హస్బెండ్ ఇంటికి వెళ్ళిన వైఫ్ డాటర్ కనిపించట్లేరు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అది ఎక్కడికి వెళ్తుంది, అది ఎక్కడెక్కడికి లింక్ అవుతుంది అనేది మనకి కంప్లీట్ మూవీ. సో పర్ఫార్మెన్స్ వైజ్గా చెప్తున్నా, చియాన్ విక్రమ్ గారు ప్రాణం పెట్టారు. తన లాస్ట్ మూవీ తంగలన్కి దీనికి వేరియేషన్స్ చూసుకుంటే ఎవ్వరు నమ్మరు తెలుసా. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు, లేకపోతే యాక్టింగ్ స్కిల్స్ అయినా అవ్వచ్చు, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, మన ఫీమేల్ రోల్, హీరోకి ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారో హీరోయిన్గా మన దుషారా విజయన్ గారికి కూడా చాలా బాగా ఇచ్చారు. ఇద్దరికి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దెమ్ మన ఎస్జే సూర్య గారు అండ్ పృథ్వీ గారు చాలా బాగా చేశారు తెలుసా. మూవీ మొత్తం ఈ క్యారెక్టర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, అంటే వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ టోటలీ వన్ నైట్ స్టోరీ, ఒక నైట్లో జరిగే స్టోరీ ఇదంతా, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. చాలా లీస్ట్ బజ్ ఉంది మూవీకి, రివ్యూ ఇవ్వాలి కదా అన్న పాయింట్ తోని తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి నైట్ అయినా కూడా వెళ్ళా. సో అరౌండ్ ఇట్స్ 2:28 AM మిడ్ నైట్ షో చూసి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను నేను. మూవీ మాత్రం వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళండి. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా పర్లేదు, చాలా బాగుంటుంది మూవీ. మీకు సినిమా అయిపోయింది అన్నట్టే అనిపిస్తుంది, కానీ అయిపోదు. ఇంకో విషయం ఏంటి అని అంటే, మీకు సెకండ్ పార్ట్ అంతా చూస్తున్నప్పుడు ఇది ఇలా ఎండ్ అవుతుంది కదా, ఫస్ట్ పార్ట్ ఏమై ఉంటుంది అన్న థాట్ మీ అందరికీ వస్తుంది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. సినిమా చూస్తున్నప్పుడు ఓకే, ఇది ఇప్పుడు మన ఖాళీ క్యారెక్టర్ ఇలా ఉన్నప్పుడు అసలు ఖాళీ ఫస్ట్ పార్ట్లో ఎలా ఉన్నాడు అన్న థాట్ నాకు వచ్చింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఎడిటింగ్, ప్రతిదీ తోపు. అండ్ మెయిన్లీ నేను మాట్లాడాల్సింది జీవి ప్రకాష్ గారి గురించి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హై అనేది లేదు, కానీ లో ఫేస్లో సింపుల్గా చాలా ఇంపాక్ట్ కొట్టాడు. సాంగ్స్ కూడా మనకు 2 or 3 ఉంటాయి అంతే, ఆ స్టోరీలో ఇవాల్వ్ అయిపోయి ఉంటాయి, మనకు అసలు ఎక్కడా బోర్ కొట్టవు సాంగ్స్ కూడా. అండ్ తెలుగు డబ్బింగ్ వాస్ టూ గుడ్. మనకి డబ్బింగ్లో పేరు పెట్టాలని ఏం లేదు, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్ గారు, సినిమాని ఎండ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. లైక్ ఇప్పుడు సినిమా స్టార్ట్ అయినప్పుడు, సినిమా అయిపోయే మూమెంట్లో అరే ఎక్కడో స్టార్ట్ అయింది కదా, ఎక్కడికో వెళ్తుంది కదా అని అనుకుంటా, ఎవరైనా అంతే. కానీ ఒక చిన్న సీన్తో సెటప్కి పే ఆఫ్కి పర్ఫెక్ట్ అయిపోతుంది. బ్యాలెన్స్ అయిపోతుంది. మీరు చూస్తున్నప్పుడు కూడా ఉంటుంది కదా ఒక టెంప్లెట్, దేవుడు అన్ని బ్యాలెన్స్ చేస్తాడు అని అంటారు కదా, సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఎవరైనా కూడా మన డైరెక్టర్ గురించి, రైటర్ గురించి మాట్లాడతారు, కానీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి నేను. ప్రొడ్యూస్డ్ బై రియా శోభు. యాక్చువల్లీ రియా శోభు గారు మీరు నాకు క్రష్ అండి, సీరియస్లీ. జనరల్గా చెప్తున్నా, రియా శోభు అనే ఐడి మీరు ఇంకా చూడకపోతే చూడండి, చాలా క్యూట్ ఉంటారు. మెయిన్లీ ఎంత అందంగా ఉన్నది పక్కకు పెడితే ఎడిటింగ్, వాళ్ళ రీల్స్ ఎడిటింగ్ ఉంటాయి, ట్రాన్సిషన్ లేయర్స్ ఉంటాయి కదా, క్రేజీ ఉంటాయి తెలుసా ఎడిటింగ్. రియా శోభు గారి కన్నా కూడా రియా శోభు గారికి ఎడిట్ చేసి ఎడిటర్ ఉంటాడు చూసారా, దండం ద్వారా. సీరియస్లీ ఆ టైప్ ఎడిటింగ్ కనుక నాకు వచ్చుంటే నేను వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇవన్నీ బ్యాక్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుండే. మీరు ఇన్ కేస్ తెలియకపోతే చూడండి, సింపుల్ ట్రాన్సిషన్స్, తను కూడా చాలా క్యూట్ ఉంటుంది. నేను యాక్చువల్గా రియా శోభు గారిని చూసినప్పుడు నేను తను యాక్టర్ ఏమో అనుకున్నా, మూవీలో ఉందేమో అని అనుకున్నా. తర్వాత నేను మనకి మర్చిపోయా. లైక్ మనకు 4-5 పనులు ఉంటాయి కాబట్టి, 4-5 క్రషలు ఉంటారు కాబట్టి ఒకరేం గుర్తుంటారు. కానీ మీరు చూడండి, నిజంగా బాగుంటుంది పిల్ల. సో అంతే, సినిమా అయితే చాలా బాగుంటుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే, నిన్ననే రిలీజ్ అయింది, ఈవినింగ్ వరకు ఎక్కడ షోస్ పడలేదంట, నాకు తెలియదు, నేను వేరే వర్క్లో ఉండే, కానీ నైట్ వెళ్ళా. ఈ ఉగాది ఫెస్టివల్, మనకి ఉగాది రంజాన్ కదా, ఈద్ ఉగాదికి మనకు మొత్తం 4 movies రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ది సెకండ్ మూవీ రివ్యూ, మిగతా 2 movies కూడా పడతాయి. అన్నిట్లో బెస్ట్ ఏంటి అని చెప్పి నేను తర్వాత చెప్తా, బట్ మీరు ప్రతి మూవీ చూడండి, అప్పుడు ఇక TFI బాన్స్ అంటారు, లేకపోతే ఎట్లా, ఓకేనా. యాజ్ ఆఫ్ నౌ ఈ మూవీ గురించి చెప్పాలి అని అంటే, ఇట్స్ ఎ డీసెంట్ వాచ్, సస్పెన్స్ థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా, కనెక్ట్ అవుతారు మూవీకి, చాలా బాగుంటుంది. అండ్ అంతే,
ఇక్కడ దాకా చూడరు ఎవరు, నాకు తెలుసు. ఇన్ కేస్ చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ షేర్. మీకు ఆ పాప ఐడి కావాలా కింద కామెంట్లో పెడతా, కింద కామెంట్ చేయండి మీరు, లేకపోతే కామెంట్ చేయండి ఐడి కావాలని, నేను పంపిస్తా, ఓకేనా? అండ్ అంతే, గుడ్ నైట్. ఇక అంటే పొద్దున్న చూసే వాళ్ళకి గుడ్ మార్నింగ్. అర్ధరాత్రి అప్లోడ్ అవ్వదు మా ఎడిటర్ గురించి నాకు తెలుసు కదా, రేపు పొద్దున 9-10 ఆ టైంలో పడిపోతుంది. సో చూడండి, సపోర్ట్ చేయండి అంతే. ఇప్పటికే 7 నిమిషాలు అయింది, కట్ చేస్తాను. 5 నిమిషాలకు వస్తుందేమో. సరే మరి, బాయ్.